మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన రామాయంపేట మండలం డి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లతో పాటు ఇతర రికార్డులను తనిఖీ చేసి వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, ప్రతిరోజు వచ్చే అవుట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. సేవలు బాగున్నాయని రోగులు తెలపడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జవాబుదారీతనాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో మెలగాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సెకండ్ రోజు నలుగురు వచ్చింది. ఏంటిది? దేనికి వచ్చారు వీళ్ళు? అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయినా లేకపోతే ఏమైనా నామ కింద లేదు అనేది స్టేటస్ రాయాలి సార్. అది కాదు, దేని గురించి? ఫీవర్ తోటి మరి లూజ్ మోషన్స్. నీట్గా రాయాలి. సరే బీపీనా? అవును సార్. ఇది వాళ్ళకి ఏం పెట్టినా మన ట్రీట్మెంట్ సార్, ఎన్ఎస్ పెట్టిరా, ఆర్ఏ పెట్టిరా, డిఎన్ఎస్ పెట్టిరా అనేది. ఏంటది ఎన్ఎస్? నార్మల్ సర్వీస్ అది కూడా మోస్ట్లీ అందరూ అదే రోజు డిశ్చార్జ్ అవుతుంది. 24/7 ఎవరు రాత్రిపూట ఉంటలేరు. డెలివరీకి అంటే ఉంటారు సార్. డెలివరీకి టైంకి వచ్చింది అందరూ. వెంకటలక్ష్మి, సరే ఎలీషా, రమాదేవి, అందరూ పేషెంట్స్ అవుతున్నారు. 26th రోజు అయిందా? అవును సార్. ఈమెది కాలేదా? 30th రోజు అయింది. ఎక్కడైందో కూడా రాయండి. ఎక్కడైతే అన్ని రామాయణ ఏమైతే లేవా? ఓన్లీ నార్మల్ డెలివరీ సార్.